ఇక్కడేమో శ్రీనివాస్ గారు పరిస్థితులు ప్రభావితం చేస్తాయి, లేకపోతే పరిస్థితుల్ని బట్టి మనం నిర్ణయాలు తీసుకుంటాం అంటున్నారు. బట్ ఒక విమర్శ బీజేపీయే ఆడిస్తోంది ఆంధ్రప్రదేశ్లో మిగతా పార్టీలను, టీడీపీని, జనసేనని అని ఒక మాట. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అండ్ అమిత్ షా గారు అన్నట్లుగా కూడా క్లారిటీ విషయానికి వస్తే ఎప్పటి వరకు క్లారిటీ వస్తుంది పొత్తులకు సంబంధించి? మీరేమో ఆడించడం అంటారు, వైసీపీ నాయకులేమో బెదిరించడం అంటారు. ఓకే, ఏమండి వీళ్ళు ఎవరో ఏమో చిన్నపిల్లలు కాదు ఆడించడానికి, బెదిరిపోవడానికి అనేది. ఇవంతా వైసీపీ వాళ్ళకున్న గేమ్, ఇది అలవాటు, బెదిరించడం, బుల్డోస్ చేయడం అనేది. కాబట్టి వాళ్ళ వైపు నుంచి ఇటువంటి స్టోరీసే వినిపిస్తూ ఉంటాయి. మరి నిజంగా మేము బెదిరించే రకం అయితే చంద్రబాబు నాయుడు గారు అక్కడ మాట్లాడి వెనక్కి వచ్చిన వెంటనే ఈయన ఎందుకు వెళ్ళాడండి ఢిల్లీ, హస్తినిక పోయి రావాలి అన్నట్టు. కాకపోతే ఇందులో ఏంటంటే రాజకీయాలు అన్నాక ఎలక్షన్స్ ముందు ఎవరికి వాళ్ళు కలవాలా విడవాలా అంటే ఏ విధంగా ముందుకెళ్ళాలని ఒక్కొక్కరికి ఒక వ్యూహం ఉంటది. ఆ వ్యూహంలో భాగంగా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రజలందరూ కూడా మమ్మల్ని ప్రేమిస్తున్నారు దేశవ్యాప్తంగా. ఆ ప్రేమను చూసి ఎవరికాళ్ళ మా వెనకాల రావాలని లేకపోతే కలిసి వెళ్ళాలని ఒక ప్రయత్నాలు చేస్తున్నారండి. ముందు నుంచి కూడా 3 ఏళ్ల ముందు నుంచి మేము జనసేనతో మేము కలిసి వెళ్తున్నాం. వారు ఎన్డీఏలో భాగస్వామి, వారి కింద సంస్థాగతంగా ప్రజల కోసం ఏ విధమైన పోరాటాలు చేయాలో ఈ ప్రభుత్వం చేసే పనులు ఏవేవైతే చెడుగా ఉన్నాయో, ప్రజలకు వ్యతిరేకంగా ఏవైతే ఉన్నాయో వాటి మీద వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. మా ప్రయత్నాలు కూడా మేము మేము చేస్తాను, నిరంతరం ప్రజా సమస్యల మీద మేము పోరాడుతూనే ఉన్నాం. సంస్థాగతంగా బలపడడానికి మేము ఏ ప్రయత్నం అయితే చేయాలో నిరంతరం ఈవేళ పొద్దున కూడా పోరుపాటు మొదలైందని దాంట్లో మేము ఆల్రెడీ గ్రౌండ్ లోకి వెళ్తా ఉన్నాం. ఇలా అలయన్స్ లో ఉన్నంత మాత్రాన వాళ్ళ పని మానేసో లేకపోతే మా పని మానేసుకుని చేస్తా ఉన్నాం. ఎవరి పని వాళ్ళు చేస్తా ఉంటారు. వారు ప్రజా వ్యతిరేక ఓటు, ఎవరో పవర్ స్టార్ గారు ఏమన్నారంటే ప్రజా వ్యతిరేక ఓటు చేయకూడదని పైన ఉన్న పెద్ద నాయకులతో వారు మాట్లాడుతున్నారు. దానిపైన రిజల్ట్ ఏమైతే ఉన్నదో వారు చివరికి వచ్చాక చెప్పాక అప్పుడు పార్టీ స్టాండ్ అనేది ఏంటనేది మాకు చెప్పాక దానికి అనుగుణంగా మేము ఇక్కడ నడుచుకుంటూ ఉంటాం. అప్పుడు దాకా మాత్రం మాకు చెప్పిన పని మేము చేస్తూనే ఉంటాం, నాయకులుగా కింద తిరుగుతూనే ఉంటాం. ఇప్పుడు ఈ పొత్తులు అనే విషయం అమిత్ షా గారు అన్నారు. కాబట్టి 370 కోసం 370 పైన అంటే క్లోజ్ టు 400 రావాలి, మనం అంత గట్టిగా కష్టపడి ఇంకా పని చేయాలనేది వారు కూడా చెప్తున్నారు. మొన్న ఒక మాట కూడా అన్నారండి, ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఏం ఉండదు పొత్తుల్లో. అదిని కొత్త మిత్రులు ఎవరెవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా స్వాగతిస్తాం. లైక్ మైండెడ్ పీపుల్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలనే ప్రయత్నం. అందులో భాగంగా ఇప్పుడు మా బలం ఇంతేనా, మా బలానికి ప్రతిదానికి నెంబర్ చెప్పేస్తారు. ఇంత తక్కువ నెంబర్ ఉన్న వెనకాల వైఎస్ఆర్సీపీ ఎందుకు పాకులాడుతున్నట్టండి? ప్రతిదానికి ఏదో ఒక లింక్ ఉంటది. పొలిటికల్ పార్టీస్ అనేది ఏంటి, వీళ్ళేమి చారిటీ ఆర్గనైజేషన్ చేసినట్టు ఏమి చేయరండి. ప్రజాసేవ కోసం ఉండడం మాత్రమే. కానీ మాకున్నంత ఉదాసీనత వైఎస్ఆర్సీపీకి ఉండదు. మా మీద ఏదో అడ్వాంటేజ్ ఉందంటేనే మా వెనకాల వాళ్ళు పరిగెడుతూ ఉంటారు, ఊరికే అయితే పాకులాడరండి. కాబట్టి ఇవన్నీ బేరే చేసుకుని పొత్తులు అనేది మా లెక్కలో అయితే సీట్లు సర్దుబాటు కోసం మాత్రమే. అంటే సీట్లు సర్దుబాటు అనేది ఎలక్షన్ టైం దగ్గర పడ్డాక, ఇప్పుడు దగ్గర పడింది, వెరీ సూన్ అందులో ఎస్ నో లేకపోతే నెంబర్స్ ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. అప్పుడు దాకా మాత్రం అన్ని చోట్ల పోటీ చేయడానికి మేము సిద్ధంగానే ఉండాలని. ఇప్పుడు కాదండి, మాకు ఒక సిస్టమేటిక్ గా ఉంటది భారతీయ జనతా పార్టీలో. 175+25 పైనుంచి కింద అంటే 175 అసెంబ్లీలు, 25 పార్లమెంట్లకి ఎవరెవరైతే పోటీకి ఆశావాహులు ఉన్నారో వారందరికీ కూడా లిస్టులని తయారు చేశారు. అలా కాకుండా అసెంబ్లీకి ఎలక్షన్ మేనేజ్మెంట్ కోసం 35 మంది టీమును కూడా తయారు చేసి సిద్ధంగా ఉంటామండి. అంటే పనికి మేము సిద్ధంగా ఉంటాం ప్రణాళికతో అనడానికి ఈ విషయం మీకు చెప్తున్నాం అండి. ఒకవేళ పొత్తుంది అనుకోండి, ఎక్కడెక్కడ పోటీ చేయాలో, ఎవరెవరిని ఏ అసెంబ్లీ తీయాలో చెప్తారు. దానికి అనుగుణంగా అప్పుడు దాకా మాత్రం మేము అన్ని చోట్ల మేము పనులు చేస్తానే ఉంటాం. ప్రజల కోసం మా పోరాటాలు ఉంటాయి. దానికి మేము వాడు సిద్ధం అన్నారు కదండి, దేనికి సిద్ధమో ప్రజలు వెరీ సూన్ డిసైడ్ చేస్తారు. దానికి అనుగుణంగానే రామ్ కుమార్ గారు ఇక్కడ కూడా చెప్తున్నారండి. ఇంకొక చిన్న మాట వారు చెప్పారు, మేము చాలా చేసేసాం కానీ ఎమ్మెల్యే కింద దాకా తీసుకెళ్లేవారు. ఏమంటే పనులు చేసేది మీరు, పనిష్మెంట్లు మీ ఎమ్మెల్యేకా? మేము బటన్ నొక్కేసాను ఎన్నిసార్లు బటన్ నొక్కాను, ఫారెన్ ట్రిప్ వెళ్ళి వచ్చాను, బటన్ నొక్కాను, ఫారెన్ ట్రిప్ వెళ్ళి వస్తారు. ఆ ఫారెన్ ట్రిప్ వెనకాల గూఢార్థం ఏముందో కూడా నాయకులకు చాలా మంది తెలుసు. అవన్నీ కూడా వచ్చేసారి బయట పెడతాం. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ ద్వారా పైనుంచి కిందకి ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ గా మోడీ గారు అందించే ఫలానికి వీరు సిక్కర్ మారుస్తున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏమి చేసలేదు. దానికోసమే మేము అంతా కూడా కిందది వికసిత సంకల్ప యాత్ర ద్వారా ప్రజలందరికీ కూడా తిరిగి చెప్పండి అని చెప్పి ప్రతి గ్రామంలో కూడా కార్నర్ స్ట్రీట్ మీటింగ్ పెట్టి అధికారుల చేతే ప్రతి స్కీము కూడా లబ్ధిదారులు ఎవరు, మీకు ఇది ఎందుకు వచ్చిందని, ఎవరి ద్వారా వచ్చింది, అది కూడా మోడీ గారి ద్వారా వచ్చిందని చెప్పండి.
ప్రధానమంత్రి ద్వారా వచ్చిందని చెప్తారు. జగనన్న గారు ఏమైనా ఇచ్చుంటే కనుక, జగనన్న గారి పేరు పెట్టుకుంటే కనుక వాళ్ళ జేబుల్లో వాళ్ళ ఆస్తులు ఏమైనా ఇచ్చుకుంటే జగన్ లేఅవుట్లోనే పెట్టుకోండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు అంటాం, మోడీ గారి ఇల్లు అన్నాం, ఇటువంటి ఎగ్జాంపుల్స్ అని చెప్తే కూడా కింద ఆల్రెడీ తిరిగి ఉన్నామండి. గ్రౌండ్ లెవెల్ వర్క్ అంతా కూడా పర్ఫెక్ట్ గా చేస్తున్నాం. వెరీ సూన్ విల్ ఫేస్ ది ఎలక్షన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.